కిషన్ రెడ్డి వర్సెస్ రాజా సింగ్ ఫైట్ మరింత ముదురుతున్నది. అందులో భాగంగానే గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్న రాజా సింగ్ని ఆ పార్టీ ఆయన రాజీనామా చేయడంతో ఆ పార్టీ ఇమీడియట్గా ఆమోదించింది. అందుకే కిషన్ రెడ్డికి సవాల్ చేస్తున్నాడు నిన్న ఎవరు రాజా సింగ్. ఏవైతే స్టేట్ కమిటీలు నియమించిండో ఆ స్టేట్ కమిటీలకు సంబంధించిన దాంట్లో పెద్ద ఎత్తున గొడవ జరిగింది. అసలు ఇవి స్టేట్ కమిటీనా సికింద్రాబాద్ పార్లమెంట్ కమిటీనా, మొత్తం హైదరాబాద్లో ఉన్న వాళ్ళకే పదవులు ఇచ్చిర్రు కార్యవర్గంలో, మా గోషామహల్ నుంచి ఒక్కరికి కూడా రాలేదని ఇమీడియట్గా మొన్న 2 రోజుల కింద రాజా సింగ్ మాట్లాడండి. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఒక ప్రెస్ మీట్ పెట్టిండి ఏకంగా. కిషన్ రెడ్డి దమ్ముంటే రా, ఇద్దరం రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దాం. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్. నన్ను రాజీనామా చేయాలని అడగడానికి మీరెవరు? ఏం చేసుకుంటారో చేసుకోండి. రాష్ట్రంలో పవర్లోకి రావాల్సిన బీజేపీని పడుకోబెట్టారు. రామచంద్రరావు ఒక రబ్బర్ స్టాంప్. నేను ఫైటర్ను, పార్టీ కార్యకర్తల గొంతుకగా మాట్లాడుతున్నా. కొత్త కమిటీతో పార్టీ మరింత నాశనం అవుతుంది. హైకమాండ్ పిలిస్తే వెళ్ళి ఏం జరుగుతున్నదో చెప్పడానికి రెడీ అని ప్రకటన. ఇప్పుడు హైకమాండ్ ఆయన ఎందుకు పిలుస్తుంది? ఆయన రాజీనామా చేసిండు, రాజీనామాని పార్టీ ఆమోదించింది. ఇప్పుడు బీజేపీ ఒకవేళ కనుక రాజా సింగ్ మా పార్టీ కాదు అని కనుక స్పీకర్కి నోటీస్ ఇస్తే, ఆయన సస్పెండ్ చేయండి అని నోటీస్ ఇస్తే అనర్హత వేటు పడడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. మరి అంత సాహసము ప్రయత్నము బీజేపీ చేస్తుందా? ఎందుకంటే ఒకవేళ చేస్తే ఆయన ఇండిపెండెంట్గా నిలబడతాడు. మరి ఇప్పుడు ఆ హిందుత్వ ఐడియాలజీలో బీజేపీ రాజా సింగ్ని ఎదుర్కోగలుగుతుందా? ఇవన్నీ అంశాలు ఉంటాయి. సరే, అది పక్కన పెడితే అది ఫ్యూచర్లో జరుగుతుందా జరగదా తర్వాత విషయం. ఇప్పుడు వై కిషన్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తుంటారు రాజా సింగ్ అంటే, మొత్తం ఈ కార్యవర్గం కూర్పులో కిషన్ రెడ్డిదే పాత్ర ఉన్నది, రామచంద్రరావు ఉత్తదే రబ్బర్ స్టాంప్, ఆయనకు సంబంధమే లేదు అని ఆయన మాట్లాడుతున్నాడు. రాజా సింగ్ బీజేపీలో లేకపోయినా ఇంకా రాజా సింగ్ బీజేపీలో ఉన్నట్టుగానే ఆయనకి ప్రజలు భావించి ఆయన యొక్క వార్తని కూడా ఇదిగా చూస్తున్నారు. ఎందుకంటే ఆయనకు కూడా ఆప్షన్ లేదు కదా, ఇంకా బీజేపీ తప్ప ఆయనకున్న ఐడియాలజీకి దీనికి ఇంకొక పార్టీకి ఇక్కడ అవకాశమే లేదు.